శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 8వ భాగం. భరద్వాజుడు వాల్మీకి మహర్షిని అడుగుతున్నాడు. ఏంటి, నిన్న వాల్మీకి మహర్షి ఏం చెప్పారు? అయ్యా భరద్వాజ, నువ్వు గనక ఇలాగా ప్రవర్తించినట్లయితే శ్రీరామచంద్రుడిలాగా జీవన్ముక్తుడు అవుతావు. శ్రీరామచంద్రుని అనుసరించినటువంటి భరత లక్ష్మణ శత్రుఘ్నులు, మహారాణులు, ఇంకా 8 మంది మంత్రులు, వీళ్ళందరూ కూడాను శ్రీరామచంద్రుని అనుసరించే జీవన్ముక్తులయ్యారు అని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ భరద్వాజ మహర్షి వెంటనే అందులో జీవన్ముక్తుడు అనేటువంటి పదాన్ని పట్టుకుని, మహర్షి శ్రీరామచంద్రుడు జీవన్ముక్తిని పొందారన్నారు కదా, ఇంకా మిగతా వాళ్ళు కూడా పొందారని చెప్పారు కదా, అలా శ్రీరామచంద్రునిలాగా జీవన్ముక్తిని పొందాలంటే ఏమేం చెయ్యాలో నాకు క్రమంగా చెప్పండి అని అడిగాడనమాట. నేను కూడా అలాగే ప్రవర్తించి శాశ్వతమైనటువంటి ఆ ఆనందాన్ని నేను పొందుతాను స్వామి, దయచేసి అనుగ్రహించండి అన్నాడు భరద్వాజుడు. సరే, ఇక వాల్మీకి మహర్షి చెప్పడం ప్రారంభించాడనమాట. భరద్వాజ, అలా చూడు, ఆకాశం వైపు ఎలా కనిపిస్తుంది? నీలంగా కనిపిస్తుంది. అయితే ఆకాశంలో నిజంగా రంగు లేదు, రూపం లేదు దానికి, కానీ అది నీలంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అది ఒక ఆభాస. ఆ నలుపు అనేది ఒక ఆభాస, ఉన్నట్టు కనిపిస్తుంది, నిజంగా లేదన్నమాట. దాన్ని ఆభాస అంటారు వేదాంత పరిభాషలో. నీలంగా ఉన్నట్లు కనిపిస్తుంది, మనకి భ్రమ కొలుపుతుంది, కానీ నిజంగా అక్కడేమీ లేదన్నమాట. అలాగే ఈ జగత్తుకు కూడా ఉనికి లేదు. యోగ వాసిష్టం చివరి వరకు చెప్పబోయేది ఇదే సత్యం. ఏంటంటే ఈ జగత్తు నిజంగా లేదు అంటే మనకు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడే మనకు అర్థం కాదు ఇదంతా. బాగా ఈ తత్వం జీర్ణించినాక అప్పుడు కానీ మనకి ఈ కాన్సెప్ట్ అర్థం కాదనమాట. యోగ వాసిష్టం చెప్పే ఈ జగత్తు అసలు లేదు, ఉనికే లేదు. ఉనికే లేదని ఎట్లా చెప్తాం? ఉనికే లేదు, అసలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎండమావిలో నీరు లేదు, నీరున్నట్టు కనిపిస్తుంది. సర్పంలో రజ్జువు లేదు, సర్పం ఉన్నట్టు కనిపిస్తుంది. అర్థమైందా? అలాగే ఇక్కడ ప్రపంచమే లేదు, ప్రపంచం కనిపిస్తుంది, మనకి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఉన్నది పరమాత్మే. సర్పంలో ఆ యొక్క రజ్జువులో సర్పం ఎలా చూస్తున్నామో, పరమాత్మలో ప్రపంచం కూడా అలాగే. పరమాత్మే ప్రపంచంలాగా, తాడే పామై కనపడుతుంది, సూర్యరశ్మే నీరై కనపడుతుంది, అలాగే పరమాత్మే ప్రపంచమై కనపడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేదు అనేటువంటి వస్తువుకు లేనిదే అవుతుందన్నమాట. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా ఒక కాలంలో ఉండి మరొక కాలంలో అన్నీ నశించిపోయేటివి. కాబట్టి ఈ విధంగా ఒక కాలంలో ఉండి మరో కాలంలో లేనిదే అయి ఉన్నది. ఈ జగత్తుకు ఉనికి లేదు, పరమాత్మే. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈ జగత్తుకు ఉపాదాన కారణము, నిమిత్త కారణము పరమాత్మే అని తెలుసు మనకి. నిమిత్త కారణం అంటే ఏంది? కుమ్మరి. ఉపాదాన కారణం ఏంటి? మట్టి. అక్కడేమో కుమ్మరి బయట ఉన్నాడు, మట్టితో కుండ చేశాడు. ఇక్కడ కుమ్మరే లోపలికి వచ్చాడు. ఆ కుమ్మరే మట్టి, కుమ్మరే తయారు చేసినవాడు. కాబట్టి లోపలన్నటువంటి ఆ పరమాత్మ అన్నది సత్యము. పైన కనిపించేటువంటి ఈ జగత్తుకు ఉనికే లేదు, ఉన్నట్లు తోస్తుంది. ఈ భ్రమ ఉంది చూశారు, జగత్తు ఏం కనిపించే ఆ కొండలు, ఆ చెట్లు, ఆ మనుషులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే లేదంటే ఎట్లా నువ్వు అని మనకి ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. అయితే ఈ భ్రమ నిజమే, ప్రపంచం లేదు, ఉన్నది పరమాత్మే అని మనం తెలుసుకోవడమే ఆ జగత్తు యొక్క నిజస్వరూపము. జగత్తు యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి ముక్తి. ఇది జగత్ అంతా కూడా నథింగ్ బట్ పరమాత్మ. పరమాత్మ సూర్యరశ్మే నీళ్ళలా కనబడుతున్నాయి, తాడే పాములా కనబడుతుంది, పరమాత్మే ప్రపంచంగా కనబడుతుంది. ఈ కనబడేటువంటి వస్తువులకు అస్తిత్వం లేదు, ఇవి స్థిరంగా చివరి వరకు శాశ్వతంగా ఉండవన్నమాట. కేవలం శాశ్వతంగా ఉన్నది ఎవరో? సచ్చిత్ ఆనందం, సత్. ఎల్లప్పుడూ ప్రళయానికి ముందు, ప్రళయంలో, ప్రళయం తర్వాత మనగలిగే సత్ ఒకటి మాత్రమే, మిగతా అన్నీ అసత్తే, లేనివే అవుతున్నాయి అనేటువంటి ఆ దృఢ జ్ఞానం కలిగితే తప్ప ముక్తి కలగదు అంటున్నారు. ఇప్పుడే ఇవన్నీ మనకి అర్థం కాదు.
ఆవకాయ అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నం తిన్నట్టు ఇంత పెద్ద కాన్సెప్ట్స్ మనకు జీర్ణం కావు. మెల్లమెల్లగా ఆయన వశిష్ఠ మహర్షి రాముడికి చెప్పే బోధలో మనం కూడా చివరికి ఈ ప్రపంచం అంతా భ్రమ అనే దానికి మనము వస్తామన్నమాట. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ మహర్షి, ఆత్మజ్ఞానానికి అందరూ కూడాను దృఢ జ్ఞానం కలగాలయ్యా. కనబడే వస్తువులు అస్తిత్వం లేదన్నటువంటి దృఢమైన జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలగాలంటే ఆత్మజ్ఞానానికై ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానం అంటే ఏంది? లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ అయితేమి, ఆ బయట ఉన్నటువంటి పరమాత్మ అయితేమి, రెండు కాదు. నేనే లోపల నేను బంధింపబడి ఉన్నాను అనుకుంటే నేను లోపల బంధింపబడి ఉన్నాను. అలా కాకుండా స్వేచ్ఛగా బయట వచ్చింటే విశ్వమంతా ఉన్నటువంటి ఏకరూపాన్ని పరమాత్మ నేనే అన్నటువంటి భావనే ఆత్మజ్ఞానం అన్నమాట. మరి ఇది ఎలా వస్తుందంటే, ఈ ఆత్మజ్ఞానం ఎలా వస్తుందంటే, ఈ శాస్త్రాన్ని, ఇప్పుడు చెప్పబోయేటువంటి శాస్త్రాన్ని శ్రద్ధగా వింటే అప్పుడు నీవు తత్వజ్ఞుడు పోతావు. తత్వజ్ఞుడు, తత్ అంటే బ్రహ్మ పదార్థం, ఆ బ్రహ్మని తెలుసుకున్న వాడి అవుతావు అనమాట. ఆ తత్పదార్థాన్ని, తత్వం అంటే ఏంటంటే త్వం, తత్వం, తత్ అంటే బ్రహ్మము, త్వం అంటే నీవు. ఆ జీవుడెవరు, ఈ జగత్తేంటి, ఈ పరమాత్మ ఏంటి, ఈ విషయాలన్నిటినీ తెలుసుకున్న వాడివి అవుతావు నువ్వు ఎప్పుడు ఈ గ్రంథాన్ని కనుక శుభ్రంగా నువ్వు విన్నట్లయితే నీకు తత్వజ్ఞానం వస్తుంది. తత్వజ్ఞానం అంటే ఆ భగవంతుని గురించి జ్ఞానము, జీవుని గురించి జ్ఞానము, ఆ బ్రహ్మని గురించి జ్ఞానము, జగత్తుని గురించి జ్ఞానం, ఇవన్నీ కూడాను నీకు వస్తాయా. నీకు ఈ తత్వజ్ఞానం పొందాలి అని అంటే, జీవ జగత్తులు పరబ్రహ్మను గురించి జ్ఞానం నువ్వు పొందాలంటే వేరే ఉపాయమే లేదు. ఇప్పుడు మనము ఆకాశం నలుపు రంగు లేదు అన్న విషయం ఎట్టా తెలుస్తుంది మనకి? పరిశోధన చేస్తేనే తెలుస్తుంది అన్నమాట. అలాగే కనిపించేటువంటి జగత్తుకు ఉనికి లేదు అన్న విషయం కూడా ఎలా తెలుస్తుంది అంటే విచారణ చేయాలి. దాన్ని విచారణ అంటాం. దాన్ని విచారణ చేసినట్లయితే ఇదేంటి ఎలా 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 అంటూ దాన్ని విచారణ చేస్తూ పోతే ఫైనల్గా మనకి ఆ అభిప్రాయం వస్తుందన్నమాట. ఆ విచారణ అనేది లేకుండా ఎన్ని శాస్త్రాలను గంటల కొద్దీ మనం శాస్త్రాలు అనేటువంటి వాటి మీద ఎంతగా మనం ప్రయత్నించినా కూడా అజ్ఞానం ఎన్ని యుగాలైనా పోదు. కాబట్టి ఈ యోగ వాసిష్టాన్ని గ్రంథంలో చెప్పేటువంటి బోధని చక్కగా వినండి. బోధని చక్కగా వినండి అని చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి. ఇకపోతే మోక్షం అనేది నువ్వు అడిగే, జీవన్ముక్తుడు ఎలా అని అడిగావు కదా, మరి వాసనలు పూర్తిగా త్యజించడమే మోక్షము. ఎక్కడున్నాయి ఈ వాసనలు అంటే కారణ శరీరంలో ఉన్నాయి. వాసనలు అంటే ఏమిటి అంటే, నాకు ఒక కాకరకాయ కూర అంటే బాగా ఇష్టం, ఇవాళ బాగా చేసుకుని తిన్నాను, రేపు మరొకరెవరో తీసుకొచ్చి పెట్టారు తిన్నాను, మళ్ళీ 3వ రోజు కూడాను ఎక్కడో బంతి భోజనంలో కాకరకాయ తిన్నాను, చాలా బాగుంది అనుకుంటున్నాను. ఆ మరుసటి రోజు నాకు మళ్ళీ కాకరకాయని గురించే గుర్తొస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఒక విషయాన్ని గురించి కానీ, ఒక వస్తువుని గురించి కానీ ఒక ముద్ర మన యొక్క కారణ శరీరంలో పడిపోతుంది. టేప్ రికార్డర్లో, ఆ గ్రామ్ఫోన్ రికార్డర్లో ముద్రలాగా పడిపోతాయి అన్నమాట. వీటిని ఏమంటారంటే వాసనలు అంటారు. ఆ వాసన అలాగే ఆ కారణ శరీరంలో ఉంటుంది. ఈ వాసనల వల్లనే మనకు కొన్ని విషయాలంటే ఇష్టము, కొందరంటే ఇష్టము, కొన్నంటే వెగటు, ఇవన్నీ కూడాను వాసనా బలంతోనే. మరి ఈ వాసనలు ఏమవుతాయంటే దానికి బాగా అదును వచ్చినప్పుడు ఆ వాసనలు కాస్త వృత్తులు అవుతాయి అన్నమాట. ఆ వృత్తులు మళ్ళీ కర్మలు అవుతాయి. ఇది వాసనల యొక్క చరిత్ర. కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలి అంటే, వాసనలు పూర్తిగా త్యజించాలి అని అంటే ఏం చేయాలి మనం అంటే, నిష్కామ కర్మలతో, ప్రతిఫలాపేక్ష లేనటువంటి కర్మతోత, ఉపాసన చేత, శ్రవణము, మననము మొదలైనటువంటి ఆ స్వవిచారము, ఆత్మవిచారం చేత మెల్లగా చేస్తూ పోతే, ఇవన్నీ చేస్తూ పోతే వాసనాక్షయాన్ని సాధించవచ్చు. ఆ వాసనలన్నీ కూడాను తగ్గిపోతాయి అన్నమాట. ఎలాగైతే శీతాకాలం ముగియగానే మంచు బిందువులన్నీ కూడా రాకుండా అంతరించిపోతాయో, అలాగే వాసన క్షయం కాగానే, కారణ శరీరంలోని వాసనలన్నీ క్షయం కాగానే మనసు మాయమైపోతుంది. ఎలా? వాసన నుండే వృత్తి అంటే ఆలోచన అనమాట. ఒక ఆలోచన మనకు వచ్చింది అంటే ఆలోచనకు మూలం ఏదంటే వాసన. అక్కడ వాసనే లేనప్పుడు నీకు ఆలోచన రాదనమాట. మనసు అంటే ఏంది? ఆలోచనల సమాహారం.
ఒక ఆలోచన, రెండో ఆలోచన, మూడో ఆలోచన, 4, 5, 6 ఆ ఆలోచనలన్నీ గుంపుగా దారాలన్నీ కూడాను అలాగ చిక్కుబడిపోయినటువంటి దారాల్లాగా ఆ ఒక ఆలోచన, రెండో ఆలోచన ఇలా కలిసిపోయి ఉంటే అదే మనస్సు. ఎప్పుడైతే ఇక్కడ వాసనలు నశించిపోయాయో అక్కడి నుంచి ఆలోచనలు రావు. ఎప్పుడైతే ఆలోచనలు రావో అక్కడ మనస్సు కూడా మాయమైపోతుంది. కాబట్టి చెప్తున్నాడు మహర్షి, దారంలో ముత్యాలను ధరించిన ముత్యాల దండలో దారం ఎలాగా ఉన్నట్టుగా ఈ పంచభూతాలతో తయారైనటువంటి భౌతిక దేహం కూడాను ఈ వాసనల వల్ల వచ్చింది. మన కారణ శరీరంలో ఉన్న వాసనల వల్లనే ఈ శరీరాలు మనకు వచ్చి, ఇప్పుడు నా శరీరం రావడానికి నా కారణ శరీరంలో ఉన్న వాసనలే అన్నమాట. అర్థమవుతుందా? ఆ వాసనల బట్టే నా శరీరము, నా యొక్క పనులు అన్నీ కూడాను. ఎందుకంటే ఆ వాసనలే కదా తలుపులు అవుతాయి, తలుపులే కాస్త చేతలు అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ వాసనల చేతనే ఈ శరీరం కానీ అన్నీ కూడా ధరించబడుతుంది. చెప్పాలంటే వాసనలు 2 రకాలు. ఒకటేమో శుద్ధ వాసనలు, 2 మలిన వాసనలు. వీటన్నిటి గురించి వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. కానీ టూకీగా కొంచెం ఇంట్రడక్టరీగా మనం కొద్దిగా వీటిని గురించి సందర్భం వచ్చినప్పుడు చెప్పుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ మలిన వాసనలు, శుద్ధ వాసనలు. మలిన వాసనలు అంటే ఏంది? ఈ ప్రపంచం మామూలుగా ఇక్కడ అజ్ఞానంతో అహంకారంతో చేసేటువంటి పనులు, వాటికి కలిగినటువంటి ఇంప్రెషన్స్ ఉన్నాయి, సంస్కారాలు, వాటిని మలిన వాసనలు అంటారు. అలా కాకుండా ఈ ప్రపంచం అశాశ్వతమైంది, దీని యొక్క తత్వజ్ఞానంతో తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం ఉండాలి, ఇటువంటి వాటితో ఏర్పడిన వాసనలు వచ్చి శుద్ధ వాసనలు అన్నమాట. ఈ మలిన వాసనలు మళ్ళీ జన్మకు కారణం అవుతాయి. ఎలాగంటే ఈ మలిన వాసనలు మనిషిని ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు చేతలుగా ప్రేరేపిస్తాయి. ఆ చేతల వలన మళ్ళీ సుఖము, పుణ్యము, పాపము వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది అన్నమాట. కాబట్టి మలిన వాసనల వల్ల జన్మ మళ్ళీ వస్తుంటుంది. శుద్ధ వాసనలు ఉంటే ఆ జన్మ నశించి పోతుంది. మలిన వాసన వల్ల జన్మ వస్తుంది, శుద్ధ వాసన వల్ల జన్మ నశిస్తుంది. కాబట్టి అజ్ఞానంతో, అహంకారంతో వృద్ధి పొందినటువంటి మలిన వాసనలు పునర్జన్మను కలిగిస్తాయి. తత్వజ్ఞానంతో కూడినటువంటి శుద్ధ వాసనలు వేగిన గింజలు లాంటివి. ఇవి మళ్ళీ మొలకెత్తవన్నమాట. వీటికి పునర్జన్మ ఉండదు, వాటికి అంకురానికి అవకాశం ఉండదు. ఏవి? శుద్ధ వాసనలు మళ్ళీ తిరిగి జన్మని కలిగించవన్నమాట. కాబట్టి జీవన్ముక్తులైన వాళ్ళు, నువ్వు అడిగావు కదా జీవన్ముక్తుడుగా ఎలా ఉండాలి అని. జీవన్ముక్తుడు అయిన వాడిలో ఏమవుతాయి అంటే మలిన వాసనలు ఉండవు, కేవలం శుద్ధ వాసనలు మాత్రమే ఉంటాయి. ఆ శుద్ధ వాసనలకు ఆ జీవన్ముక్తుడు కూడా మనలాగానే ఉంటాడు, అయితే మనలాగానే తింటాడు, మనలాగానే ఉంటాడు. కానీ జీవన్ముక్తుడు మనకి ఉన్న తేడా ఏంటంటే అతనిలో మలిన వాసనలు పూర్తిగా పడి ఉంటాయి, ఆ శుద్ధ వాసనలు మాత్రమే ఆయనలో ఉంటాయి. ఆ ప్రారంధం కొద్దీ ఏమేమి జరగాలనో అదంతా జరిగిపోతూ ఉంటుంది అతని ప్రమేయం లేకుండా. ఇప్పుడు కుమ్మరి ఒక సారె మీద కుండను తయారు చేశాడు. కుండ బాగా తయారయ్యింది. తయారైపోయినాక సారెని వాడు ఆపినప్పుడు వెంటనే ఆగిపోదు. అది కొంతసేపు తిరిగి స్లో అయ్యి అప్పుడు ఆగుతుందన్నమాట. అలాగే ఈ జీవన్ముక్తునైనటువంటి వానిలో ఈ శుద్ధ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు పరిణతి చెందుతూ తిరిగి అతను విదేహముక్తికి తర్వాత వెళ్ళిపోతాడనమాట. కాబట్టి అట్టి శుద్ధ వాసనలు మాత్రమే ఉన్నటువంటి పునర్జన్మ లేనటువంటి తత్వజ్ఞులు, శుద్ధ వాసనలే ఉన్నటువంటి, ఇక పునర్జన్మకు అవకాశము లేనటువంటి తత్వజ్ఞులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని ఈ జీవన్ముక్తులు అని అంటారు. భరద్వాజ అని వాల్మీకి మహర్షి భరద్వాజకి జీవన్ముక్తుని యొక్క విశేషాన్ని గురించి చెప్పి ముగించారన్నమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ఓం